నమస్తే అండి. నా పేరు పవన్. నేను 2010 నుంచి యోగా స్టార్ట్ చేశాను. దానికి ముందు నుంచి కూడా చేసేవాడిని. మా ఫ్యామిలీలో మా అమ్మమ్మ డైలీ యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళనమాట. అవన్నీ చూస్తూ, కొన్ని పుస్తకాలు చదువుతూ నేను యోగా నేర్చుకున్నాను. ఈరోజు మనం యోగా అంటే ఏంటి? యోగాకి పాటించాల్సిన నియమాలేంటి? అలానే యోగా ఏ టైంలో స్టార్ట్ చేస్తే మంచిది? ఎలా మొదలుపెట్టాలి? ఎలా ఫినిష్ చేయాలి? దీని గురించి తెలుసుకుందాం. నార్మల్‌గా యోగా అంటే యోగా మీన్స్ యునైటింగ్ అవర్ బాడీ, బ్రెయిన్, బ్రీత్. దీన్నే తెలుగులో చెప్పాలి అంటే మన ఫిజికల్ బాడీని అలానే మన సోల్, ఆత్మని ఈ రెండిటిని యునైట్ చేయడమే యోగా. సో ఇప్పుడు మనం యోగా చేయాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి. నార్మల్‌గా అష్టాంగ యోగా అంటారు. అష్ట మీన్స్ 8, అంగ్ మీన్స్ లిమ్స్. సో యోగాకి ఏంటి అంటే 8 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ఏంటి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యమ, నియమ ఇవేంటి అంటే మనం పొద్దున్నే ఏ టైంకి లెగాలి, లేచిన వెంటనే స్టార్ట్ చేయకుండా మన డైలీ రొటీన్స్ అవి ఫినిష్ చేసుకొని నెమ్మదిగా ఆసనాలో ఏంటి అంటే యోగాలో 84 ఆసనాస్ ఉంటాయి. సో ఒక్కొక్క ఆసన ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేవన్నీ ఆసనాలో వస్తాయి. ఆ తర్వాత ప్రాణాయామ అంటే బ్రీత్ వర్క్. సో ఎలా బ్రీత్ చేయాలి, ఎలా బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీతింగ్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట. అనులోమ్ విలోమ్ ప్రాణాయామ అని, కుండలిని, కపాలభాతి, ఇలా చాలా రకాల ప్రాణాయామాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రత్యాహార, డైట్, స్లోగా ధారణ, ధ్యాన, సమాధి. ధ్యాన అంటే మెడిటేషన్. సో మనం ఎప్పుడైనా మెడిటేషన్ చేయాలి అంటే ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మెడిటేషన్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. డైరెక్ట్గా ఒక పొజిషన్లో కూర్చొని మెడిటేట్ చేయకుండా మన ఉన్న సరౌండింగ్స్ని చూసుకోవాలి. అలానే మెడిటేషన్ చేయడానికి మనం ఏ ఆసనాల్లో కూర్చోవాలి. ఆసనాల్లో కూడా చాలా ఉంటాయి మెడిటేట్ చేయడానికి. సుఖాసన అని, వజ్రాసన అని, పద్మాసన అని. ఈ ఆసనాల్లో మనం ఏ ఆసనాలో ఎక్కువసేపు కూర్చోగలుగుతామో ఆ ఆసనాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ స్టెప్ వచ్చేసి సమాధి అన్నమాట. సో సమాధి అంటే అది వేరే స్టేజ్. ప్రస్తుతం ఎవరు సమాధి వరకు వెళ్ళట్లేదు. సో మ్యాక్సిమం ఏంటి అంటే అందరూ మెడిటేషన్ స్టేజ్ వరకు వెళ్తూ ఉంటారు. ఆ మెడిటేషన్ స్టేజ్కి రీచ్ అవ్వాలి అంటే మనం ఈ 6 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన మీన్స్ మెడిటేషన్ అనమాట. సో ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే, జనరల్గా అందరూ యోగా అనగానే యోగా ఫర్ ఫ్లెక్సిబిలిటీ అని ఫిక్స్ అయిపోతూ ఉంటారనమాట. యోగా అనేది ఫ్లెక్సిబిలిటీ కోసం మాత్రమే కాదు. సో రోజు ఎవరైతే పొద్దున్నే లేచి సేమ్ టైంకి, సో పొద్దున్నే ఒక టైంకి నిద్ర లేచి రెగ్యులర్ యాక్టివిటీస్ అవి బ్రష్ చేసుకోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని ఇంట్లో మనకి కంఫర్టబుల్ ప్లేస్ ఒకటి తీసుకోవాలన్నమాట. గాలి, వెలుతురు ఇవి ఎక్కువగా వచ్చే ఒక రూమ్లో మ్యాట్లో కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఎలా అంటే మనం మ్యాట్ని ఎలా యూజ్ చేయాలి. సో మ్యాట్ ఎడ్జెస్ని చూసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ మ్యాట్ సెంటర్లో కూర్చొని సుఖాసనాలో ఫస్ట్ మనం సో సింపుల్ బ్రీతింగ్ ఉంటుంది. ఒక 3 టైమ్స్ లేదు అంటే 5 టైమ్స్, 10 టైమ్స్. సో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసి ఫస్ట్ మన మైండ్ని స్టేబుల్ చేసుకొని ఆ తర్వాత జాయింట్ రొటేషన్స్ చేయాల్సి ఉంటుంది. జాయింట్ రొటేషన్స్ అంటే మన నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ అనమాట. నెక్, షోల్డర్, ఎల్బో, వ్రిస్ట్, ఫింగర్స్, స్పైన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్, మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ అది ఎలా పనిచేస్తుంది, దాని పనితీరుని బట్టి మనం రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం నెక్ దగ్గరకు వచ్చామంటే మన మెడని మనం పైకి, కిందికి, అలానే కుడివైపుకి, ఎడం వైపుకి, ఇయర్ టు షోల్డర్ ఇలా, అండ్ దెన్ రొటేషన్స్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఇన్ని రకాలుగా మనం ఉపయోగించవచ్చు అనమాట. సో ఇన్ని రకాలుగా మనం రోజు దాన్ని రొటేట్ చేస్తేనే సో మనకి మెడకి సంబంధించిన ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం హెల్తీగా ఉంటాం. అలానే నెక్స్ట్ పార్ట్ స్పైన్, షోల్డర్స్, ఎల్బోస్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ని మనం రొటేట్ చేసి బాడీ మొత్తం కంప్లీట్గా వార్మప్ అయ్యి ఫ్రీ అయిన తర్వాతనే మనం ఆసనాస్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఆసనాస్లో కూడా
బేసిక్ ఆసనాస్ ఉంటాయి. కొన్ని ఆసనాస్ కూర్చొని చేయొచ్చు, కొన్ని ఆసనాస్ నించొని చేయొచ్చు. కొన్ని ఆసనాలు ఏంటి అంటే సూర్య నమస్కార అని, విన్యాస అని, ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఈ ఆసనాలన్నిటిని కంబైన్ చేసి ఉంటాయి. మనం ఒక స్టాండింగ్ పొజిషన్లో స్టార్ట్ చేస్తే ఫార్వర్డ్ బెండింగ్ అండ్ దెన్ అక్కడి నుంచి మళ్ళీ మనం ఆన్ స్టమక్ చేసే ఆసనాస్ని ప్రోన్ అని, ఆన్ బ్యాక్ చేసే ఆసనాస్ని సుపైన్ అని. సో ఇలా చాలా రకాలుగా ఉంటాయి. సో యోగా ఎలా చేయాలి ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం.